బీడీ కార్మికుల జీవన భృతి పెంచాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సిద్దిరాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీడీలు చుట్టే కార్మికులు, ప్యాకింగ్ కార్మికులు, చాటన్ కార్మికులు, బట్టీవాలా, వాచ్మెన్లు, ఆఫీస్ వర్కర్లు ఇతరులు అనేక సంవత్సరాలుగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, గత కొంతకాలంగా వాళ్ళ పరిస్థితి అయోమయంగా మారిందన్నారు. వారికి, వారి కుటుంబానికి జీవనోపాధి కొనసాగించడానికి అనేక రకాలుగా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీ మేరకు నెలకు 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్, టేకేదార్, మునిం తదితరులకు 2016 రూపాయల జీవన భృతి గత ప్రభుత్వము ఇవ్వడం అనేది జరిగినది. కానీ అందరికీ ఇవ్వకుండా 2014 ఫిబ్రవరి 8వ తారీఖు కట్ ఆఫ్ డేటు పెట్టడం అనేది జరిగినది. 2015 మార్చు నుండి పిఎఫ్ నెంబర్ వచ్చినటువంటి వాళ్లకు, అదేవిధంగా బీడీ ప్యాకర్లకు, మునింలకు, మరి నెలసరి ఉద్యోగులకు, బట్టి వాళ్లకు, మగవాళ్ళు అనే పేరు మీద ఇవ్వడం లేదు. 2014 ఫిబ్రవరి 8వ తారీఖు కట్ ఆఫ్ డేట్ను తొలగించేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు కట్ ఆఫ్ డేట్ను తొలగించేసి మరి ఎలాంటి షరతులు లేకుండా మరి 2016 రూపాయల జీవన భృతితో పాటు ఈ ప్రభుత్వము గత ఎన్నికలల్లో ఏదైతే వాగ్దానం చేసినదో ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇస్తామనేది అసెంబ్లీ ఎన్నికలల్లో, పార్లమెంట్ ఎన్నికలల్లో బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో మరి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలనేది మరి వచ్చే 23వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలల్లో, బడ్జెట్ సమావేశాలల్లో బీడీ కార్మికులకు జీవన భృతి కోసం తగిన బడ్జెట్ను కేటాయించి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి అమలు చేయాలా. 2014 ఫిబ్రవరి 8వ తారీఖు కట్ ఆఫ్ డేట్ను తక్షణమే ఎత్తివేయాలా. తగిన బడ్జెట్ను కేటాయించి పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలా. లేని ఎడల తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BFTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దశల వారీగా వివిధ రూపాల్లో పోరాటాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పోరాటానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని, బీడీ కార్మికుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలా. ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలన్నది మరొకసారి బీడీ కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.